తెలుగు జాతికి వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు శుభాభినందనం. నా అల్లుడు గొడ్డు కన్నా హీరం, గాడ్సే కన్నా ఘోరం. నా కూతురినిచ్చి పెళ్లి చేసినందుకు మోసం చేశాడు. ఏందోలా ఎన్నో ఇన్నట్టు కొడుతుంది కదా పెద్దరామరావు తాత. అప్పుడప్పుడు చెప్పిన స్పీచ్ను మతికి తెచ్చుకున్నా. ఏం లేదులా, మళ్ళా పెద్ద రామారావు వచ్చినట్ట కాదు భూలోకానికి. అరే అవంటే చంద్రబాబు సార్ గురించి మాట ముచ్చడు కూడా పెట్టిండట. మరి ఏం పెట్టిండు, ఏంది కథ, అట్లట్లా అరుచుకున్నద్దాం రాండ్రి. తెలుగుదేశం మహానాడులను లాసుడురి చిత్ర విచిత్రాలు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడిని. ఈనాటి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది. చెప్పేటోడు చంద్రబాబు అయితే వినేటోడు లోకేష్ బాబు అని మన తెలంగాణలో ఒక శాస్త్రం ఉన్నది. సరే, ఆ శాస్త్రం సంగతి పక్కకు పెట్టారు. కానీ అయితే మహానాడులో పెద్దరామరావు నిజంగానే మాట్లాడుతుండు అనేటట్టు ఏ టెక్నాలజీని వాడిరు. అగర్సే పెద్దరామరావు ఈ మీటింగ్కి వస్తే ఏం మాట్లాడతాడో, ఎవరిని తాడి చెట్టు ఎక్కుతాడో, ఎవరిని తారీఫ్ చేస్తాడో వీళ్ళు ముందే ఊహించి గిట్లా తయారు చేసిరు అన్నట్టు. ఇక ఏ రామారావు లోకేష్ బాబుని మస్తు తారీఫ్ చేసిండోలా. లోకేష్ బాబు చేయబట్టే తెలుగుదేశం బతికింది, బట్ట కట్టింది, అధికారంలోకి వచ్చింది అన్నట్టు స్పీచ్ ఇచ్చిపిచ్చిరు. ఎంతైనా మన డప్పు మనమే కొట్టుకోవాలని ఉత్తగానే వచ్చిందా ముచ్చట. సరే కానీ స్పీచ్ విన్నాక ఆన్నే ఉన్న ఇంకా కొందరికి కొన్ని ఉపాయాలు వచ్చినాయి. అగర్సే రామారావు వెన్నుపోటు గురించి ఏం మాట్లాడేటోడో, అల్లుడు చేసిన మోసం ముచ్చట గురించి ఎట్లా చెప్పేటోడో, పదవిలోకి వెళ్ళి ఎట్లా దంచిర్రో, ఎట్లా దించిర్రో, చెప్పులు ఎవరేయమంటే మీదికేసిరో, ఇవన్నీ ఏలే చెప్పిపిస్తే ఇంకా మంచిగుండు కదా అని కారడం ఆడుతురట. ఏమో పట్టురి, ఆల ముచ్చట మనకెందుకు కదా. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు.